ప్రతి కమతానికి భూదార్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్ఓఆర్లో మార్పులు 4 పర్యాయాలు చేసిరంట. భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తున్నారు. ధరణి ఎన్నిసార్లు చేస్తారు? నిజానికి ఒకసారి ఒక భూమికి సంబంధించినటువంటి వివరాలు వస్తే ఆ రికార్డు 100 ఏళ్ళైనా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం దగ్గర ఆ రికార్డులు ఉండాలి. కానీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ల కోసం దొంగ రిజిస్ట్రేషన్లు ఎందుకైతాయి? ప్రభుత్వం చక్కగా ఉంటే ఒక భూమి పైన 2 సార్లు 3 సార్లు రిజిస్ట్రేషన్ అయిందంటే అధికారుల తప్పు కాదా? దొంగ రిజిస్ట్రేషన్లు ఒకే భూమి పైన 2-3 రిజిస్ట్రేషన్లు జరగడానికి కారణం ఏమిటి? ఒక భూమి అక్కడ పడావుబడి 100 ఏండ్లున్నా సరే ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద ఉండాలి. ఎవరు కబ్జా చేసుకోకుండా ఉండగలగాలి. అట్లా సమాజం ఉండాలి, అధికారులు ఉండాలి, ప్రజలు ఉండాలి, ప్రభుత్వం ఉండాలి. ఒక భూమిని ఒక ఖాళీగా ఉందంటే చాలు జరగడం, ఇంచు జరగడమా లేకపోతే ఇట్లా జరగడమా గజం జరగడమా, పక్క భూమి ఖాళీగా ఉంది కాబట్టి ఏదో కట్టేద్దాం తర్వాత క్రమబద్ధీకరణ చేసుకుందాం అనేటువంటి ఆలోచనలే రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెరువేమో కట్టొద్దు, అది నదేమో కట్టొద్దు, అది మంది భూమి ఏమో మేము అక్కడ కట్టుకోవద్దు అనేటువంటి ఆలోచన ప్రజల్లో రావాలి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ భూమికి సంబంధించినటువంటి వివరాలు ఆ రెవెన్యూకి సంబంధించి రిజిస్ట్రేషన్ అధికారుల, ఎంఆర్ఓల, రెవెన్యూకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి కలెక్టర్ దాకా ఒక భూమి ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి పేరు మీదకి మారుతుందంటే దాని వివరాలు పక్కాగా ముందే తెలిసి ఉండాలి. దానిపైన ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఎందుకు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అమ్ముకుంటున్నారు, ఈ అంశాలపైన ఎందుకు క్లారిటీ రావట్లేదు? ప్రతి భూములు పంపకాలు చేసినా లేకపోతే యాన్సెస్టర్స్ కింద వంశపారపర్యంగా వచ్చినటువంటి భూములకు సంబంధించినటువంటి పంపకాలైనా సరే, గిఫ్ట్ డీడ్లైనా సరే, సేల్ డీడ్లైనా సరే, ఒక భూమికి సంబంధించినటువంటి వ్యవహారము ఒక అధికారి దగ్గరకు వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి చరిత్ర మొత్తం రాసి ఉండాల్సిందే కదా. ప్రతి అమ్మకంలో కూడా ఇవాళ ఒక 500 గజాలు నేను కొన్నా అంటే నేను కొన్నా, ఎవరో మల్లయ్య చేతిలోకి వెళ్ళి కొన్నా అంటే ఆ రిజిస్ట్రేషన్ చేసే దాంట్లోనే పలానా వ్యక్తి పలానా మల్లయ్య దగ్గర భూమి కొన్నాడు, ఆ మల్లయ్య పలానా ఎల్లయ్య దగ్గర కొన్నాడు, ఎల్లయ్య వాళ్ళ దగ్గర కొన్నాడు, ఇట్లా గత 70 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఆ భూమి యొక్క చరిత్ర ఇదని నేను కొన్న కాగితం చూపిస్తే దాని చరిత్ర అంతా తెలవాల్సిందే. మళ్ళా కొత్తగా చేయాల్సినటువంటి అవసరం లేదు. 1970లో పలానా పుల్లయ్య అమ్మిండు, 80లో మల్లయ్య అమ్మిండు, 90లో ఎల్లయ్య కొన్నాడు, తర్వాత రామస్వామి కొన్నాడు, వీళ్ళు కొన్నారు, వాళ్ళు కొన్నారు అనేటువంటిది ప్రతి దాంట్లో ఎందుకు రావట్లేదు, ఎందుకు మారట్లేదు? ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం లేదా? ప్రభుత్వ విధానాలు లేవా? ఏ భూమి లావాదేవీలు జరిగినా అది రిజిస్టర్డ్ భూములకు సంబంధించి, ముఖ్యంగా అది వ్యవసాయ భూములైనా సరే లేకపోతే గృహ అవసరాలకు సంబంధించిందైనా కమర్షియల్కి సంబంధించిందైనా, ప్రభుత్వము ఇండస్ట్రీలకు ఇచ్చినటువంటి భూములైనా సరే, దేవాలయాల భూములైనా సరే, ఇతర మతాలకు సంబంధించినటువంటి భూములైనా పక్కాగా ఒకేసారి చేసి ఒక దేవాలయం భూములు ఎందుకు అన్యాక్రాంతమవుతున్నాయి, ఎందుకు కావాల్సి వస్తుంది? ఈ అంశాలపైన కూడా ఎందుకు చేయట్లేదు? ఒక వ్యక్తి చనిపోయింది అనుకుందాం, కుటుంబం అంతా లేదు, లేదా ఒక వ్యక్తి ఊర్లో లేడు, ఆ ఊరు నుంచి హైదరాబాద్కో లేకపోతే అమెరికాకో కుటుంబం అంతా వెళ్ళిపోయింది, 30-40 సంవత్సరాలుగా ఆ కుటుంబం అక్కడికి రావట్లేదు. దానిపైన ఎంక్వైరీ చేసి ఒకవేళ గ్రామం అయితే గ్రామము, టౌన్ అయితే టౌను, మా మెట్రోపాలిటన్ సిటీ అయితే హైదరాబాద్ లాగా ఆ భూమిపైన 40 సంవత్సరాలుగా దీనిపైన ఏ హక్కుదారులు కూడా చేయట్లేదు కాబట్టి నోటీస్ ఇచ్చి ఆ భూమి ఎవరిది, మీరు వాడుకుంటారా లేదా, దానిపైన బాధ్యత ఎవరిది అనేటువంటి అంశం కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇట్లా భూభారతి పెట్టి భూదారు పెట్టి ప్రతిదానికి పెట్టడం వల్ల ఒకవేళ ఇదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం గనక ఏ భూమి పైన కూడా ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా 100% భూములు డిస్ప్యూట్ లేకుండా ఉండవు. ఎందుకంటే తెలంగాణలో వక్ఫ్ భూములని, సర్ఫేకాస్ భూములని, ఇనాం భూములని, లేకపోతే శత్రువులకు సంబంధించినటువంటి భూములని, ఇట్లా అనేక రకమైనటువంటి భూములపైన వివాదం కొనసాగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కో, చైనాకో, ఇతర దేశాలకో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, లేకపోతే ఆ వంశం అంతరించినటువంటి వాళ్ళు ఉంటారు, ఆ భూమి ఎవరు క్లెయిమ్ చేయరు, లేకపోతే అందరూ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, ఆ భూములు ఉంటాయి, మనుషులు ఉంటారు, కానీ దాన్ని క్లెయిమ్ చేసుకోరు. ఎవరు అమెరికాకు పోయి సెటిల్ అయిపోతారు, ఇంకొక దేశంలో పోయి సెటిల్ అయిపోతారు, ఆ భూమిని ఎవరు క్లెయిమ్ చేసుకోరు, ఇంకా భారతదేశానికి ఏం పోతాంలే అని రానటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. లేకపోతే ఆ వారసులకు తెలియదు పలానా చోట భూమి ఉందని, వీళ్ళ పేరు మీద ఉందని వలసపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్లా అనేక రకమైనటువంటి భూములు ఉంటాయి. వాటిపైన ఒకేసారి పబ్లిక్ నోటీస్ ఇచ్చి పూర్తి స్థాయిగా ఆ భూముల యొక్క
మొత్తం డిస్ప్యూట్స్ని కనుక తీసుకుంటే తెల్లారు లేస్తే మేము కబ్జా చేస్తాం, మా భూమి ఖాళీ కనబడ్డది, జాగా ఖాళీ కనబడ్డది, చెరువు కనబడ్డది, కన్ను పడితే చాలు కబ్జాలు చేసేటువంటి పరిస్థితి కనుక వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి చూడాలి. కాంగ్రెసే కనుక అది చేయగలిగితే ప్రతి భూమికి ఆధార్లాగా భూదారిచ్చేసి ప్రతి భూమికి లింకు డాక్యుమెంట్లన్నీ ప్రతి కొనుగోలులో కూడా లింకుకు సంబంధించినటువంటి మెన్షన్ చేస్తే ప్రతి కొనుగోలులో ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయినటువంటి ప్రతి భూమికి ఆ భూమికి సంబంధించినటువంటి పాత వివరాలన్నీ కూడా లింకులో పెట్టగలిగితే ఆ కొనుగోలులోనే పెట్టగలిగితే ఏ ఇబ్బంది రాకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఏవైనా సరే చట్టాలను మార్చుకుంటూ వచ్చి ఏం చేసినా కూడా ఎట్లయినా సరే, ఎందుకంటే నిజాం కాలంలో ఏం జరిగింది, రాజులు ఉన్నప్పుడు భయపడ్డారు, రాజరికానికి భయపడ్డారు. ఏ భూమి చేసినా, ఏ కబ్జా చేసినా, ఏ తప్పు చేసినా రాజులు వస్తారేమో, రాజభట్లు వస్తారేమో, వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు వస్తారేమో, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని భయం. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఏ భయము లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యం తప్ప రాజరికమే గొప్ప అనేది కాదు. ప్రజలకు ఆ భయం ఎందుకు పోతుంది? తప్పు చేయాలి అనేటువంటి ఆలోచన రాకుండా, అయ్యో అది మాది కాదు అనేటువంటి ఆలోచన ప్రజల్లో లేకుండా పోవడానికి కారణం ఏమిటి అనేటువంటి అంశంపైన కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే అది కూడా కష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది.